దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడు మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, అని నామముల కంటే హెచ్చే నామం కలిగిన దేవా, వాగ్దానాలను పెంచి వాగ్దానం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చి అర్థం చేసి వచ్చే దేవా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవా, నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంగతులు లేచిన దేవా, భూపతులకు అధిపతి మా తండ్రి స్తోత్రాలు. నేను ఉన్నవాళ్ళను అనువాళ్ళను అనుసరించిన దేవా, ప్రభువా నాయన నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంత వారు మీరు లయంకాలను అనుసరించిన దేవా స్తోత్రాలు. నేను మృతుడైన కానీ ఇదిగో ఈ వీధులు సజీవుడైన అనుసరించిన దేవా స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించబడినాము. చివరి కాలం విసన పేటలో నూతనంగా నిర్మించబడిన ఇచ్చిన మందిరంలో మరి యెరూషలేము ప్రార్థనా మందిరంలో మీ పాద స్నేహిత మోకరించి మీ నామను కనపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు మించుంటే స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని బట్టి వారి ప్రయాసపడుతుంది. అలాగే నేను దాసు ఇష్టం పెట్టి ఇస్తే బిల్లు బట్టి మీకు స్తోత్రాలు. రోజు పెట్టి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ సంఘానికి అనుబంధంగా అనిపిస్తున్న మరి ప్రభా మరి ఇసుకట్లో ఉన్న తెలిసిన ప్రార్థన మందిరం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా ఇక్కడ పని ప్రారంభించబడిన దినం నుండి నేటి దినం ప్రతిష్ఠ జరిగే దినం వరకు కూడా మీ కార్యంతో ఘనంగా జరిగించుకున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే మా తండ్రి మరి ఈ మందిరమును తేజ మహిమతో మీరు నింపుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం మీద మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మీ మనస్సును ఉంచవలసింది ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ ప్రజలు మీ మందిరంలో ఆనందించే ధన్యత మీరు అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనుకున్నారు అని అనుకులో మీరు నడిపించవలసిన ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ సన్నిధిని మాకు కరుణించము, తెలుగు ఆకాశం దయచేయము. వచ్చిన వీళ్ళందరూ బట్టి మీ స్తోత్రాలు, దైవ సేవకులను బట్టి మీ స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారు కూడా సకాలం తీసుకురావాల్సిన ప్రార్థిస్తున్నాం. ఈ కార్యమంతట్లో కూడా మీ సన్నిధి మాకు కరుణించి మీరే మహిమ పొందవలసిన ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు, వర్తమానం, సాక్ష్యములు మరి ఆరాధించే సమయం వీటంట్లో కూడా తోడుగా ఉంటాం. సహాయం చేయమని మరొకసారి తెలుగు ఆకాశంలో సమస్త జరిగించుకుని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందవలసింది ప్రార్థిస్తూ, యెరూషలేమా నీ దేవుని కొనియాడము, యెరూషలేమా నేను ప్రేమించేవారు వరుదులెదురు అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. సహాయం చేసి మీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకొని మీరే మహిమ పొందమని, ఇంకా ఏదైనా పనులు ఉంటే అవి కూడా సకాలంలో పూర్తి చేయబడటానికి సహాయం చేసి మీరే తోడే నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మేము అలాగే మా పితరుల కాలంలో మందిర నిర్మాణం పూర్తయినాక వారు ప్రతిష్ఠ చేసినప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నని మిమ్మల్ని స్తుతించారు. అలాంటి అనుభవం మాకు దయచేసిన దేవుడు ఉంటే స్తోత్రాలు చెల్లించుకుంటూ కరెంటు మైక్ సమస్త మీ స్వాధీనించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి. ఈ పాట పద్ధతిలో పాట సంఖ్య 1 మహోన్నతుడా నీ కార్యములు అతి కార్యములు. పాట సంఖ్య 1.
ఉన్నతుడా నీ కార్యములు అతి గంభీరంబులు మా ఉన్నతుడా నీ కార్యములు అతి గంభీరంబులు సర్వోన్నతుడా నీకే మా స్తుతి స్తోత్రములు సర్వోన్నతుడా నీకే మా స్తుతి స్తోత్రములు మా ఉన్నతుడా నీ కార్యములు అతి గంభీరంబులు మా ఉన్నతుడా నీ కార్యములు అతి గంభీరంబులు మణిగా ప్రవహించు నదిని పోలి మమ్ము మణిగా ప్రవహించు నదిని పోలి మమ్ము నడిపింపజేసి అభివృద్ధి పరచి నడిపింపజేసి అభివృద్ధి పరచి తోడైయుండి నీ సంఘమును తోడైయుండి నీ సంఘమును నీకే స్తోత్రములు మా ఉన్నతుడా నీ కార్యములు అతి గంభీరంబులు మా ఉన్నతుడా అతి గంభీరంబులు దీపనుల కొరకై బలహీనుల బలపరచి దీపనుల కొరకై బలహీనుల బలపరచి
కార్యములు అతి గంభీరములు అతి గంభీరములు ప్రతి నిమిషము దేవుని వాక్యంలో యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెజ్రా 6వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉన్న మాటను చదువుతాను. పాత నిబంధనలో 396, పేజ్ నెంబర్ 396. యెజ్రా 6వ అధ్యాయం 16వ వచనం.
దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఈ వాక్యం నాతో పలకండి అందరూ. దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. తర్వాత కీర్తన 147. కీర్తన 147. 12, 13, 14 వచనాలు. 12, 13, 14 వచనాలు. కీర్తన 147. పాత నిబంధనలో పేజీ నెంబర్ 529. 529. కీర్తన 147, 12, 13, 14 వచనాలు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, శివను నీ దేవుని కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలిగి దేవుడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు చదివిన ఈ వాక్య భాగంలో దీవించి ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడి మరి నూతన మందిర ప్రతిష్ట సందర్భంగా భవిష్యత్తులో ఈ మందిరాన్ని బహుగా ఆస్వాదించి అనేక కృతాత్మలు సంఘంలో చేర్చబడి సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు ప్రభువే సహాయము చేయనుగా ప్రార్థన చేసుకున్నాం. కంకిపాడు శాంసన్ గారు ప్రార్థన. ప్రేమానుభవం గల మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఆయన మీ పరిశుద్ధ పాదాలకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఈ సమయంలో నూతన మందిర ప్రతిష్ట సందర్భముగా మీ సన్నిధిలో మేము చేరుకుడి రావడానికి చేసిన సహాయంను బట్టి మీకు వందనములు తండ్రి. నాయన, మందిర ప్రతిష్ట కార్యక్రమం తోడుగా ఉండి మాకు అవసరమైన సందేశమును మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, భవిష్యత్తులోనైనా ప్రభువా ఈ మందిరము అయినా మరి ప్రవాహము వలె అనేకులు ఈ మందిరంలోనికి రాగలిగినట్లు, నూతన ఆత్మలు ప్రభువా ఈ మందిరంలో చేర్చబడినట్లు, సంఘము ప్రభువా మీకు మహిమకరంగా స్థిరపరచబడినట్లు తండ్రి, భవిష్యత్తులో మీ కార్యం జరిగించమని, మీ ఆత్మకార్యం జరిగించమని ప్రభువా మీ సహాయమును కోరుకొనుచు మాకు దేవుడు అయినందుకు కొనియాడి కనపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు, మా విమోచకుడు, తండ్రి పార్శ్వమైన సకల ఆత్మల కొరకు విజ్ఞాపనం చేయుచున్న యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి మరి విసన్నపేటలో దేవుడు తన మందిరమును, తన బిడ్డలను, శేషమును ఏర్పాటు చేసుకుని మరి తన కార్యమును జరిగిస్తున్నందుకు దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ప్రత్యేకంగా మరి విసన్నపేటలో మందిరము నూతనంగా నిర్మించబడే ధన్యత ప్రభు అనుగ్రహించాడు. మరి ఇక్కడ లూజివీడు ఎలిషా, అలాగే ఇప్పుడున్న సహోదరు శ్రీను గారు, ఇంకా కొంతమంది సహోదరులు, మరి బాధ్యత గల ప్రియులు కలిసి మరి ఈ మందిర నిర్మాణ విషయమై వారు ప్రార్థించి ఈ కార్యమును వారు మరి సంపూర్తి చేసే ధన్యత వారికి అనుగ్రహించారు. మందిర నిర్మాణము ప్రారంభించబడిన దినము నుండి నేడు మందిరము ప్రతిష్ఠ జరిగే దినం వరకు ప్రభు ఎన్నో రీతిలుగా తన కార్యమును లేక సహాయం చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి కూడా మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు అనుకుంటున్నాం. ఈ దినము మరి మందిర ప్రతిష్ఠ జరిగే ధన్యత ప్రభు అనుగ్రహించాడు. మరి బైబిల్ వాక్యం ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని ఎంతో మనం ఉత్సహించి సంతోషించారు. అలాగున ఈ సంతోషకరమైన మరి ఆశీర్వాదకరమైన దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. పూర్వ దినాల్లో దేవుని మందిరము నిర్మించబడిన తర్వాత, కట్టబడిన తర్వాత మరి దేవుని ప్రజలు మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎట్లా ప్రతిష్ఠ చేశారంటే ఆనందముతో. మనం చదువుకున్నాం, దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించరి. ఒక మందిరం కట్టబడిన తర్వాత ఒక ప్రాంతంలో మరి దేవుని ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడుకొని సహవాసం యొక్క అనుభవంలో ప్రభు రాకడ కొరకై సిద్ధపడే ధన్యత దేవుడు అనుగ్రహించిన వాడు కూర్చున్నాడు. సరే, ఇప్పుడు ఈ దినాన్న ఇక్కడ మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత రాబోయే దినాల్లో మరి ఆదివారం ఆరాధన కొరకు, అలాగే వారంలో కార్యక్రమం కొరకై కూడుకొని ఇచ్చినారు.
అలాగున ఈ ఈ ఈ రీతిగా ప్రారంభించబడిన ఈ పరిచర్య ఎప్పటి వరకు కొనసాగాలి? ఒక మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత మందిరం ప్రారంభించబడుతుంది. ఎప్పటి వరకు ఈ మందిర పరిచర్య కొనసాగాలి? ప్రభు యొక్క రాకడ వరకు. ప్రభు యొక్క రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగబడేదిగా ఉండాలి. అలాగున బైబిల్ ఒక మాట ఉంది, ఏముందంటే అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడం ఎట్లుండాలంట? ఎడతెగక. కనుక చివరి వరకు ప్రభు రాకడ వరకు ఈ మందిర పరిచర్య కొనసాగేదిగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈరోజు మన అంశం ఏంటంటే యెరూషలేము యొక్క అనుభవం. ఈ మందిరాన్ని దేవుడు ఆస్వాదించాలి. అలాగే అనేక స్థలాల నుంచి గొల్గోతా ప్రార్థనా మందిరం, ఇంకా అనేక బేతని అని, బేతేల్ అని, బెరాకా అని, లేకపోతే కల్పెలని, లేకపోతే షిలోహ్ అని, ఇట్లా హెబ్రోన్ అని, తర్వాత బెత్లెహేమ్ అని, అట్లా అనేక మందిరాల నుంచి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా మరి ఈ దినాన యెరూషలేము యొక్క అనుభవాన్ని కలిగిన వారు ఉండాలి. యెరూషలేము యొక్క అనుభవం ఏంటో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కీర్తన 147, కీర్తన 147 12వ వచనం, పలకండి నాతో, యెరూషలేమా యెహోవాను కొనియాడము. ఎందుకు యెరూషలేము యెహోవాను కొనియాడాలంటే యెరూషలేము పక్షాన దేవుడు తన అద్భుతాన్ని జరిగించాడు. తన ఘనమైన కార్యాన్ని యెరూషలేము పక్షాన జరిగించాడు కనుక యెరూషలేమా నీ దేవుని కొనియాడము అనే మాట ఉంది. సరే, ఇప్పుడు యెరూషలేము యొక్క అనుభవం ఏంటో ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. 13, 14 వచనాలు బైబిల్స్ ఉన్న వారందరూ, నేను 13 చదువుతాను, 14 మీరు చదవండి. మార్చి చదువుకుందాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు. సమాధానం కలిగేవాడు ఆయనే, మంచి బోధనతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. ఇక్కడ మరి యెరూషలేము యొక్క అనుభవం 4 మాటలు వ్రాయబడింది. మొదట, యెరూషలేమా నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మొదట గుమ్మములు. రెండవది, నీ మధ్యను నీ పిల్లలను ఆశ్రయించాడు. మొదట గుమ్మాలు, రెండవది పిల్లలు, మూడవది నీ సరిహద్దులలో సమాధానం, మూడవది సమాధానం, నాలుగవది మంచి గోధుమలతో నేనేం చేస్తున్నానంట? తృప్తిపరుస్తున్నాను. ఈ 4 యెరూషలేము యొక్క అనుభవం. సరే, ఇప్పుడు మొట్టమొదట ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాను, నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు. యెరూషలేము యొక్క గుమ్మాలు ఎలాంటివి అనేది ప్రాముఖ్యమైనది. యెరూషలేము యొక్క గుమ్మాలు, మరి అది ఎవరు ప్రవేశిస్తారు? ఆ గుమ్మం యొక్క అనుభవం ఏంటి అని అంటే బైబిల్లో వాక్యం చదువుతాం. చూడండి, కీర్తన 118, కీర్తన 118 20వ వచనం. పాత నిబంధనలో 515, పేజ్ నెంబర్ 515, కీర్తన 118 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించారు. ఇది యెహోవా గుమ్మం. యెరూషలేము గుమ్మాలు ఎలాంటివంటే యెహోవా గుమ్మాలు. దేవుడు ఆ గుమ్మాల యొక్క అనుభవం ఉన్నాడు కనుక దేవుని గుమ్మాలు అవి. అయితే ఎవరు ప్రవేశిస్తారంటే ఆ గుమ్మాల్లో? నీతిమంతులు. సరే, ఇప్పుడు నీతిమంతుల యొక్క అనుభవంలో 2 విషయాలు చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే రోమా 3:11 ఒక మాట ఉంది. రోమా 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవరు నీతిమంతులు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే మరి ఎవరు నీతిమంతులు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన రక్షకునిగా అంగీకరించారో వారు నీతిమంతులుగా తీర్చబడేవారు ఉంటారు. బైబిల్లో ఉంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. సరే, ఇప్పుడు మరి సహోదరు శ్రీని గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇందాక టిఫిన్ చేసేటప్పుడు, అన్న మేము హైందవులము, మా బంధువులు చాలామంది వస్తారు కనుక వారికి కొంచెం సువార్త కూడా మీరు చెప్పాలి అన్నారు. సాధారణంగా నేను ఎక్కడ వాక్యం చెప్పినా, ఎందుకంటే మందిరానికి వచ్చినా లేకపోతే ఏదైనా మీటింగ్ జరిగినా 2 గుంపులు ఉంటాయి.
ఏంటి రెండు గుంపులు? ఒక గుంపు ఏమో రక్షించబడిన గుంపు, రెండో గుంపు రక్షణ లేకుండా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. రెండో మందిరాల్లో రెండు గుంపులు. ఏమిటి మంది రెండు గుంపులు అంటే తప్పుగా కాదు. రెండు గుంపులు అంటే బలలో పాలు పొందే గుంపు, బలలో పాలు పొందినటువంటి వారి గుంపు. సరే, ఇప్పుడు ఇక్కడ చాలా మంది రక్షించబడకుండా అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసము లేకపోతే ఆయన హృదయంలో చేర్చుకోకుండా ఉండేవారు ఉంటున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడితేనే దేవుని ఆశీర్వాదం మనం పొందేవారు ఉంటాం. కనుక దేవుని నీతిమంతులుగా తీర్చబడాలంటే ఒకే అంశం, ప్రభువునందు సామాన్యమైన విశ్వాసం. బైబిల్లో మాట ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం. యేసు ఎవరు? యేసు ఎవరంటే మనలను ప్రేమించిన వాడు. మనం ఎవరైనా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎలాంటి స్థితిలో ప్రేమించాడు? బైబిల్లో ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. కనుక మనం పాపులము. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనం అందరం పాపులము. అంతేకాదు, ఈ పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మరణము, నిత్య మరణం, రెండో మరణం, అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందే పరిస్థితి. ఇలాంటి స్థితిలో పాపులమైన మనము నరకానికి వెళుతుంటే, నరకానికి వెళ్ళేది ఏమాత్రం ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ స్థితిలో ప్రేమించాడంటే మన దుస్థితిలో, మనం పాపులుగా ఉన్నాం, అనేకుల చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్నాం, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దానికి ఫలితం ఏంటంటే మన కొరకై 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా తండ్రి చేత పంపించబడ్డాడు. బైబిల్ ఒక వాక్యం ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును. ఎక్కడుంది వాక్యం? రోమపత్రిక కదా, యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు అడుగుతుంటాను కనుక మీరు నాకు అందిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3:16, తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. నిజమే, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఆయనకు ఒక పేరుంది. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసును. ఆయన పాపుల రక్షకుడు కనుక పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాం. ప్రియులారా, మనమందరం పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలో మరణిస్తే నిత్య నరకానికి వెళతాం. ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి మానవుడిగా వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత పాపుల కొరకై ఆయన శిలువలో మరణించిన వారు ఉంటున్నారు. బైబిల్లో వాక్యం ఉంది, రక్తము చెందింపనిదే పాప క్షమాపణ. రక్తం చెందింపనిది. ఏ రక్తం చెందించబడాలి? అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తము చెందించబడాలి. మరి ఈ లోకంలో అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తం ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు. మనుషులో లేదు, జంతువులో లేదు, పక్షులో లేదు. అందుకనే పవిత్రుడైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటిలో పాపం లేదు, ఆయన నోటితో పాపం చేయలేదు, ఆయన క్రియలో పాపం లేదు, ఆయన చూపుల్లో పాపం. ఆయన పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఒకసారి అన్నాడు, ప్రభు నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలరు? ఎవరు కూడా యేసు ప్రభువులో పాపాన్ని కనుగొనలేకపోయారు. పాపరహితుడిగా యేసు ప్రభు వారు జీవించి పాప సహితమైన మన జీవితాలను రక్షించడానికి, మన పాపాలను క్షమించడానికి ఆయన శిలువలో మరణించాడు. ప్రియులారా, 33 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారిని గొల్గోతా కొండపై మరి సిలువేయడానికి తీసుకువెళ్తున్నారు. ఆ కలువరి మార్గంలో యేసు ప్రభు వారి సిలువను ఆయన మీద పెట్టి ఆ సిలువను మోపించారు.
ఆ సిలువను మోయలేక ప్రభు పడిపోతే ఆ సిలువ ప్రభు మీద పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొరడాలతో యేసు ప్రభువుని కొట్టారు. ఒక్కొక్క కొరడ బలంగా చూపించినప్పుడు శరీరంలో దిగిపోయి బలంగా లాగినప్పుడు ఆయన మాంసాన్ని చేర్చుకుని వచ్చాడు. ఆ మార్గంలో యేసు ప్రభు వారి యొక్క మాంస ముక్కలు చింతూ వచ్చాయి. అంతేకాదు రక్తము చిందుతూ వచ్చింది. అలాగున ఆయన కొట్టుకుంటా, అంతేకాదు కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ తర్వాత ఎన్నో రీతిగా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆ కలువరికి గిరి అనగా గొల్గోతా కొండపై తీసుకువెళ్ళి యేసు ప్రభువాన్ని శిలువ మీద పడుకోబెట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకు పెట్టారు. తర్వాత తలలో మళ్ళీ కిరీటం, ఆ శిలువను ఆకాశాన్ని భూమి మధ్యలో మరి వేలాడు తీర్చిపడుతాయి. గుట్టలో ప్రవేశించినప్పుడు ఆయన శరీరం అంతా ఆ చేర్చబడిన గాయాల నుంచి రక్తమో పార్త వచ్చింది. వీళ్ళరా యేసు ప్రభువారు ఒంటరిగా ఆ శిలువలో వేలాడుతున్నారు. నా అనేవాళ్ళు ఎవరు కూడా ఆ శిలువ దగ్గర లేరు, అందరూ కూడా పారిపోయినారు. ఎవరో స్త్రీలు ఉన్నారు, యేసు మరి కొంతమంది ఎక్కడో దూరంగా ఉన్నారు, సమీపంగా ఎవరో లేని వారు ఉంటున్నారు. అలాంటి స్థితిలో యేసు ప్రభువారు ఆ దేశం అంతా చీకటి కమ్మినారు. ఆ చీకటిలో ఎర్రని చేయవలే యేసు ప్రభువారు వేలాడుతూ కేకలు పెడుతూ ఉన్నారు. ఎవరు కేకలు పెడుతున్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు? యేసు ప్రభువారి యొక్క చేతిని తండ్రి కూడా విడిచిపెట్టాడు. చివరికి ఒంటరిగా నా అనేవాళ్ళు ఎవరు లేకుండా ఆయన వేలాడుతుంటే ఒక మాట అన్నాడు, నేను దప్పికొలుచున్నాను. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చేదు చిరకించారు, తాగలేకపోయినారు. అప్పుడు ఒకడు ఏం చేశాడు, బల్యంతో పక్కన పొడిచాడు. పొడవుగానే రక్తమును నీరు వీళ్ళ యేసు ప్రభువారు గొల్గోతా కొండపై మనందరి కొరకై, మన పాపం కొరకై ఆయన శిలువలో వేలాడి చివరికి నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం సజీవుడిగా సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. ఆనాటి యుగమే నీకు తండ్రి రఘుపతి. ఆనాటి యుగమే నీకు తండ్రి రఘుపతి. వివరించు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. కనుక సహోదర సహోదరి, ఇంకా రక్షించబడకుండా ఉన్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు 2021 సంవత్సరాల క్రితం గొల్గోతా కొండపై నీ పాపముల కొరకు నా పాపముల కొరకు గొర్రె పిల్లవలే ఆయన శిలువలో వేలాడి చనిపోయాను. ఆయన రక్తమును కార్చెను, చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సజీవుడిగా లేచిన యేసు ప్రభువారు ఈ మధ్యాహ్న సమయంలో ఒక చక్కటి పిలిపిస్తున్నాడు. ఏంటా పిలుపు? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. ఎవరి వైపు చూచి? సిలువ వేయబడిన యేసు వైపు. కనుక తల్ల ముడి కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బల్యంతో పొడవబడి దేహమంతా కొరడా దెబ్బలు, శరీరం అంతా గాయములే.
ఆ గాయాలను చూచి ఎవరి కొరకు? వాస్తవంగా మనం పొందవలసిన గాయములు, మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా యేసు ప్రభువు వారు ఆయన స్థలంలో మరణించారు. నా వైపు చూచి సూక్ష్మ మోక్షం. ఖర్చు పెట్టక్కర్లా, ప్రయాసపడక్కర్లా, ఎన్నో దినాలు ఉపవాసం ఉండి మీరు వేచి ఉండక్కర్లా. క్షణములో ఏంటి క్షణం? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించంటే చాలు. ఆయన నిన్ను క్షమిస్తాడు, తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, నాతో పలకండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. యేసు వారి యొక్క రక్తము ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇంకా ఎవరైనా సరే ఆ ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా కడగబడకుండా పాప క్షమాపణ అనుకోలేకపోతే బైబిల్ ఈ మాట ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ ఈ క్షణంలోనే ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, ప్రభువును క్షమించమంటే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు. దొంగ శిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు, యేసు మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. వెంటనే యేసు ప్రభు మాట్లాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప ధన్యత! ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించబడతాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా అంగీకరిస్తారు. బైబిల్ ఒక మాట ఉంది, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలతో ఆయన అధికారము, తన నామందు విశ్వాసం ఉంచిన వారి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ అనుభవం కలిగి ఉండాలని ప్రభు పేర్కొన్నారు. అప్పుడు ఏ అనుభవానికి వస్తాం మనం? నీతిమంతులు. నీతిమంతులు ఆయన ఎందుకు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. యెరూషలేము గుమ్మాల్లో ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించే అనుభవం కలిగిన వారు ఉంటారు. ఇది మొదటి అనుభవం. తర్వాత నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అని అంటే బైబిల్ ఒక మాట ఉంది, హెబ్రీ 10వ అధ్యాయం 37వ వచనంలో, 37, 38 వచనాల్లో, హెబ్రీ 10వ అధ్యాయం 37, 38 వచనాల్లో ఏముంది? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా. కనుక నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? అక్కడ రాయబడింది విశ్వాస మూలముగా. ముందు సామాన్యమైన విశ్వాసం ఇచ్చామో, ఆ తర్వాత విశ్వాసములో కొనసాగే జీవితం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవితం. కనుక మన జీవితాల్లో నీతిమంతులుగా ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేము. కనుక విశ్వాసం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఎలాగో బైబిల్లో నీతిమంతుడైన అబ్రహాము విశ్వాస మూలమున జీవించాడు. ఆయన అన్యుడు, అన్ని దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. వెళ్ళమన్నాడు. దేవ ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? లేకపోతే ఎక్కడా అని చెప్పి అడిగాడా? ఏమీ తెలియకుండానే, దేవుడిని అడగకుండానే అబ్రహాము బయలుదేరాడు. అంటే ఏముంది అతను అబ్రహాంలో? విశ్వాసం. దేవుడు నన్ను ఒక మంచి స్థలానికి పంపిస్తాడు, అక్కడికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత దేవుడే అన్నీ నన్ను చూసుకుంటాడు. కొన్నిసార్లు మనకి ఎట్లుంటుందంటే, ఉద్యోగాలు చేసేటప్పుడు ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిందంటే ముందు మనకి ఎంత కంగారు అయిపోతామంటే, ఎందుకు కంగారు? అమ్మ ఊరు ఎట్లుంటుందో, అక్కడ భాష ఏంటో, అక్కడ అలవాట్లు ఏంటో, అక్కడ ఆహార పదార్థాలు తినే విషయం ఏంటో, మరి అక్కడ అన్ని వసతులు బాగుంటాయా అని చెప్పి మనకి ఎంతో ఆందోళన పడేవారు అనుకుంటాం. ముందు ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళకముందే అక్కడికి వెళ్ళి, అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళకముందే ముందుగా వెళ్ళి అక్కడ అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తాం. ప్రియులారా, అబ్రహాం ఆ కార్యం చేయాలి. దేవుడు చెప్పాడు, దేవుని మాట ప్రకారం లోబడి అబ్రహాము వెళ్ళిపోయాడు. అంటే అంత అర్థం ఏంటి? అబ్రహాములో ఏముంది? విశ్వాసం. మనలో విశ్వాసం ఉందా?
అబ్రహాములో చాలా గొప్ప విశ్వాసం. ఈరోజు అబ్రహాం గురించి ఏం చెప్పబడుతుంది? ఎవరికి తండ్రి? విశ్వాసులకు. అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు మరి మన విశ్వాసం ఎంత ఉంది? మనకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం కార్యసాధకం అవుతుందా? కొన్నిసార్లు ప్రతి దానికి అనుమానం. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పారు, లేకపోతే దేవుడి బిడ్డ ద్వారా ఒక సంగతి ఏదైనా చెప్పబడితే అది అవుద్దా, జరుగుద్దా, ఇది నిజమేనా అన్నట్లుగా మనం ఏం చేస్తాం? ప్రతి దానికి అనుమానమే. మనలో విశ్వాసం అనేది ఉండదు. సరే, దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువులే చేస్తాను. నమ్మాడా లేదా? నమ్మాడా? నమ్మాడు. మనమైతే అయ్యా అబ్రహాముకు అసలు అప్పుడైతే పిల్లలు కూడా లేదు. పిల్లలు లేకపోయినా ఆకాశ నక్షత్రాలంటే ఏదో దేవుడు ఉట్టి చెప్తున్నాడు, ఉట్టి మాటలే నన్ను ఉట్టిస్తాడు చెప్తున్నాడు అనుకుంటాను. అది మనం అనుకుంటాం. అబ్రహాం అన్నాడు అట్లా ఆకాశ నక్షత్రాలాగా భూమి మీద ఉన్న ఇసుక రేణువులాగా చేస్తారంటే నమ్మాడు. అది అంటే అబ్రహాం ఏముంది? విశ్వాసము. నీతిమంతుడు విశ్వాస మూలమున. సరే, దేవుడు చెప్పాడు. అప్పటికి అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. చాలా గర్భం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, మీదికి ఈ కాలంలో నీకు కుమారుడు పుడతాడన్నాడు. నమ్మే విషయమేనా? చాలా గర్భం ఉడికిపోయింది. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి ఎట్లా అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా విశ్వాసం అన్నది. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ ఒక్క కుమారుడిని నాకు బలిగా ఇవ్వమన్నాడు. ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాడా లేదా? మోరియా పర్వతానికి తీసుకెళ్ళి కట్టెలు పెంచి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఏమెత్తాడు? అబ్రహాము తన కుమారుడి మీద కత్తి ఎత్తితే అప్పుడు దేవుడు ఆకాశం నుండి పిలిచాడు, అబ్రహామా నీ కుమారుని చంపొద్దు, నీ కుమారునికి బదులుగా వేరే సిద్ధపరిచాను. దీన్ని బట్టి నీతిమంతుడు అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం. కనుక ఈ యెహోవా గుమ్మములో, యెరూషలేము గుమ్మలో ఎవరు ప్రవేశిస్తారంట? నీతిమంతులు. కనుక మొదట నీతిమంతులుగా లేని మనము ఎవరైనా రక్షించబడకపోతే నీతిమంతులుగా తీర్చబడి, రెండవది నీతిమంతుల కనుమలు ఏం కలిగి ఉండాలి? మనం విశ్వాసంలో మనం కొనసాగే వారు ఉండాలి. ఇది మొదటిది. కనుక యెరూషలేమా 147వ కీర్తన 11వ వచనం ఉంది, నీ గుమ్మముల గడియలు బలపరచు. నీ గుమ్మాలు ఎలాంటి? యెరూషలేము గుమ్మాలు ఎలాంటి చెప్పండి? యెహోవా గుమ్మము. తర్వాత నీతి గుమ్మాలయ్యి, నీతి మంత్రులు ప్రవేశించే గుమ్మాలు అక్కడ మనం యెరూషలేములో చూస్తున్నాం. తర్వాత చూడండి 2వ లైను, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించేవాడు. నీ పిల్లలను నీ మధ్య, యెరూషలేముకి వచ్చే దేవుని బిడ్డలను ఆయన ఆశీర్వదించేవాడు. నీ పిల్లలను ఆశీర్వదించాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఏ లక్షణం ఉండాలి? ఎవరైనా చెప్తారా? పిల్లలను పెద్దలను ఆశీర్వదించాలంటే ఏ లక్షణం ఉండాలి? ఏముండాలి చెప్పండి? భయభక్తులు. చూడండి కీర్తన 115 13 వచ్చిన కీర్తన 115:13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెరూషలేమా నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. అంటే రెండవదిగా భయము భక్తి. భయభక్తులు అంటే 2 మాటలు ఉన్నాయి. ఒకటి భయము, రెండవది భక్తి. కొంతమందికి భయం ఉంటే ఏముండదు? భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు. కానీ ఒకటి లేకపోయినా నష్టమే. ఇప్పుడు అన్నం ఉంది, అన్నంతో మనం తినాలంటే ఏముండాలా? కూర ఉండాలి. అన్నం ఉండి కూర లేకపోయినా వ్యర్థమే, కూర ఉండి అన్నం లేకపోయినా వ్యర్థమే. ఒకసారి భక్సింగ్ గారు, దైవజనుడు భక్సింగ్ గారు వేరే దేశానికి, పాశ్చాత్య దేశానికి వెళ్ళారు. వేరే దేశానికి సరే వెళ్ళిన తర్వాత భక్సింగ్ గారిని ఒక ఇంట్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఆ సహోదరి వేరే దేశంలో ఫారినర్స్ అన్నమాట. ఆమె భోజనం అన్ని పెడతాం. ఒక రాత్రి భక్సింగ్ గారికి ఆమె రొట్టెను కూర ఇచ్చి పంపించి,
సరే భక్సింగ్ గారికి అది రొట్టె అనుకోను, అదేమనుకున్నానంటే అది ఏదో ప్లేట్ లాగా ఉంది అని చెప్పి అనుకుని పాప ఆయన ఏం చేశాడంటే పుట్టి కూర తిని ఇక అట్లాగే ఉంచేశాడు. తీరా రాత్రి అంతా పాప ఆయనకి ఆకలి వేసినాడు. ఆకలి వేస్తే ఆ ఫార్ములో వాళ్ళకి అలవాటు అంటే పొద్దున్నే మనం అసలు మనం ఎవరు పట్టించుకోం, ప్రేజరాలు చెప్పుకోం, ఇళ్లలో పట్టించుకోం, ఎవరి దారి వాళ్ళే. అమెరికాలో లేకపోతే వేరే దేశాలు అట్లా ఉండరు. పొద్దున్న లేస్తే అందరూ ఒకరికొకరు ఏం చేసుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలంతా గుడ్ మార్నింగ్ లేకపోతే ప్రేజరాలు అని ఏదేదో చెప్పుకుంటారు. సరే పొద్దున్నే ఆమె వచ్చి భక్సింగ్ గారిని పలకరించినాడు. బ్రదర్ భక్సింగ్ హవారు బాగున్నారా అంటే బాగానే ఉన్నాం. ఎట్లా రాత్రి బాగా నిద్రపోయారంటే ఆయన చెప్పారంట, రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఎందుకు నిద్రపట్టలేదంటే నేను ఉట్టి కూర పంపించారుగా మీరు, ఆ కూర తిని అయ్యో బ్రదర్ కూర కాదు కూర కింద పెద్ద రొట్టెది అది అని చెప్పి ఆయన పాపం తెలియదు కదా అని చెప్పి ఆ మందంటే అయ్యో చాలా ఇబ్బంది పడి ఉంటారే అని చెప్పి అన్నాను. అట్లా మన జీవితాలు ఎట్లుందంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, కానీ అన్ని కలిగిన అనుభవం మన జీవితానికి ఎంతో భయం ఉండాలి, రెండవది భక్తి ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది ఆశీర్వాదం. కనుక రెండు కలిగిన వారికి ఉండాలి. మొట్టమొదట భయము. ఎవరెందుకు భయం? దేవునికి భయపడాలి. బైబిల్లో యోసేపు గురించి ఒక మాట ఉంది చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడును. చాలు, యోసేపు దేవునికి, అందుకని యోసేపు దేవునికి భయపడిన కారణం చేత తన జీవితాన్ని భద్రం చేసుకున్నాడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు. వీళ్ళారా మన జీవితంలో దేవుని ఆశీర్వదించాలి. యెరూషలేములో దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే మనం మొట్టమొదట యోసేపు యొక్క జీవితం ఏంటి? దేవునికి భయపడ, దేవునికి భయపడుట. సరే, ఇప్పుడు అది అక్కడ పక్కన పెట్టండి. మళ్ళా ప్రశ్న, మొదటి విషయం ఏంటి? మొదటి మాట ఏం ధ్యానించాము? అంతా కాదు, అసలు గుమ్మాలు, యెరూషలేము గుమ్మాలు. ఏ గుమ్మాలు? యెహోవా గుమ్మాలు. ఎవరు ప్రవేశిస్తారు దాంట్లో? నీతిమంతులు. కనుక మొదట నీతిమంతులకు తీర్చబడాలి. రెండవది నీతిమంతుల కనుక ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. రైట్. రెండవది పిల్లలను ఆశీర్వదించాడు. ఆశీర్వదించడానికి ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? భయభక్తులు. మొదట ఏం కలిగి ఉండాలి? భయం. ఎవరికి భయపడినారు? యోసేపు దేవునికి భయపడ్డాడు. కనుక మనం కూడా దేవునికి భయపడితే మన జీవితాలు ఆశీర్వదిస్తాయి. తర్వాత భక్తి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్లో భక్తి కలిగిన వ్యక్తి ఎవరు? భక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతను ఆశీర్వదించాడు. భక్తి పరుడు ఎవరు? కొర్నేలి. పాత నిబంధనలు చెప్పండి. యోబు. తర్వాత సరే నేనే చెప్తాను. దానియేలు దేవుని విషయంలో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. పలకండి అందరూ నాతో పలకండి గట్టిగా. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. భయం ఎవరు? యోసేపు. భక్తి ఎవరు? దానియేలు. కనుక దానియేలు భక్తి, దానియేలు దైవ భక్తి కలిగిన వాడు. పిల్లరా, భయము భక్తి యొక్క అనుభవంలో మనం జీవించినప్పుడే యెరూషలేము యొక్క అనుభవంలో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎందుకు చూసాం మనం? యెరూషలేము గుమ్మాలను చూసాం. రెండోది పిల్లలను ఆశీర్వదించబడే అనుభవం చూసాం. మొదటేమో నీతిమంతుల యొక్క అనుభవం కావాలి. రెండవది భయభక్తులు. నీతిమంతుల యొక్క అనుభవం విశ్వాసం ఉంది. తర్వాత భయభక్తులు, భయము, తర్వాత భక్తి యొక్క అనుభవం కలిగి ఉన్నారు. తర్వాత చూడండి, కీర్తన 147. కీర్తన 147.
కీర్తన 147. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు ఆయన. చాలు. మూడవ మాట, సరిహద్దులలో సమాధానము అంటే సరిహద్దులు కాకుండా మన జీవితాలు, మన వ్యక్తిగతంగా, మన కుటుంబాలు, మన సంఘాలు ఏం కలిగి ఉండాలా? సమాధానం. అందుకని ఒక పాట ఉంది, సమాధాన గృహంబులోను సమాధాన గత స్తోత్రములో సమాధాన గృహంబులోను సమాధాన గత స్తోత్రములో క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యకు గోడను కూలదోసెను, మధ్యకు గోడను కూలదోసెను. నిత్య శాంతిని మనకు సగను, నిత్య శాంతిని మనకు సగను. సమాధానాలు అందులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధానాలు అందులోను సమాధాన కర్త స్తోత్రములు. మూడవ మాట కనుగోలు సమాధానం. సమాధానం ఎవరికి? సమాధానం దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడు? మన జీవితాల్లో నిజమైన సమాధానం కలిగి ఉండాలంటే ఏ రీతిగా ఉండగలము అని అంటే బైబిల్లో కీర్తన 29 11వ వచనం, పాత నిబంధనలో 465. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి. ఎవరికి సమాధానం అంట? తన ప్రజలకు, దేవుని ప్రజలకు సమాధానం. మరో ప్రశ్న, ఎవరు దేవుని ప్రజలు? ఎవరు దేవుని ప్రజలు అంటే దేవుని స్తుతించేవారు. దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగా. దేవుని స్తుతించుట. సరే, దేవుని మనం స్తుతిస్తున్నామా? దావీదు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, గాఢాంధకారపు లోయలో ఉన్నా కూడా దేవుడు ఏం చేసేవాడంట? ఎవరైనా చెప్పండి, దావీదు ఎట్లా స్తుతించాడు దేవుని? ఎవరైనా చెప్పండి. చాలా తేలిక. ఈ విసనపేటలో ఉన్న వాళ్ళు చెప్పండి, లేకపోతే నూజివీడు వాళ్ళైనా చెప్పచ్చు. దేవుని ఎట్లా స్తుతించాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. ఎక్కడుంది ఆ వాక్యం? నా ప్రాణ యెహోవాను స్తుతించి ఎక్కడుంది? 103వ కీర్తన 3వ వచనం 4వ వచనం 1వ వచనం, నా ప్రాణం యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో. కనుక దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారు ఉండాలి. మనం ఎప్పుడు స్తుతిస్తామంటే మన జీవితాల్లో, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు అంటే నేను అడిగిందల్లా ఇస్తున్నావు. గ్యాస్ స్టవ్ ఇచ్చావు, 6 పొయ్యిలు గ్యాస్ స్టవ్ అడగగానే. ఆ తర్వాత వేసవకాలం వచ్చింది, ప్రభువా కూలర్ కావాలి నాయన, వెంటనే కూలర్ వచ్చింది. ఆ తర్వాత ప్రభువా ఈ మధ్యలో కొంత ఇంట్లో బట్టలు తుక్కోవడానికి నడువు నొప్పి వస్తుంది నాయన, కనుక నాకేం కావాలా? వాషింగ్ మెషిన్ ఇచ్చారు. అబ్బా అప్పుడేమంటాము? దేవుడు ఎంత మంచివాడు, అడగగానే అన్నీ ఇస్తున్నారు. సరే, ఆ వాషింగ్ మెషిన్ చెడిపోయింది. అప్పుడు దేవా వాషింగ్ మెషిన్ చెడిపోయింది నాయన, నీకు వందనాలు అని చెప్తావా? తిట్టుని తిట్టుకొని ఎన్నిసార్లు తిట్టుకుంటామో. ఏంటి ఇచ్చాడే కానీ ఏం లాభం? అది సరిగ్గా పని పిల్లరా.
దేవుని ఎల్లప్పుడు ఏం చేయాలా? వాషింగ్ మెషిన్ పనిచేసినప్పుడు స్తుతించాలా. వాషింగ్ మెషిన్ ఫోల్డర్ చెరిగిపోయినప్పుడు ఏం చేయాలా? ఎల్లప్పుడు దేవుని ఏం చేయాలంట? స్తుతించే అనుభవం మనం కలిగిన వారు ఉండాలి. కనుక సమాధానమే కనుక కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట? ఆయన ప్రజలకు ఉన్న లక్షణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత క్రొత్త నిబంధనలో ఎవరికి సమాధానం అంటే చక్కటి మాట ఉంది. నేను వాక్యం చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎక్కడుంది వాక్యం? మా సేవకులు కొంచెం ఆగండి. ఇక్కడ మా సహోదరులు చెప్తున్నారు, వాళ్ళు సంతోషంగా వాళ్ళు బలి చెప్తున్నారు. ఎక్కడుంది వాక్యం? లోక సువార్త 2:14. లోక సువార్త 2వ అధ్యాయం 14. కనుక సమాధానం కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? మనం ఆయనకు ఇష్టంగా ఉండాలి. దావీదు అంటాడు, నేను ఆయనకు ఇష్టం. యేసు ప్రభువు కూడా నేను ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టమైన కార్యమా చేస్తాను. కనుక ప్రియులారా, మన జీవితంలో నిజమైన సమాధానం కలిగి ఉండడానికి ఎల్లప్పుడూ ఆయనకి ఎట్లా ఉండాలంట? ఇష్టంగా. ఆయన ప్రజలుగా ఉండాలి. రెండవది ఆయనకు ఇష్టంగా ఉంటే సమాధానమా కలిగేదిగా ఉంటుంది. ఇప్పుడు ఏది చూసాం మనం? 1, 2, 3. మొదటిది ఏంటి? గుమ్మాలు. యెహోవా గుమ్మాలు. ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు. నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు? విశ్వాసం. రెండవది భయభక్తులు. భయం ఉండాలి. భయం ఎవరు? యోసేపు. భక్తి ఎవరు? దానియేలు. మూడవది సమాధానం. ఎవరికి సమాధానం? ఆయన ప్రజలకు. ప్రజలు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తారు. తర్వాత ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎల్లప్పుడు మనం ఆయనకి ఇష్టంగా జీవించే అనుభవం కలిగిన వారు ఉండాలి. సరే, 3 అయిపోయి 4వ మాట కీర్తన 147. కీర్తన 147. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. మంచి గోధుమలతో మంచి ఆహారము ఎక్కడ మనకు దొరుకుతుంది? ఆధ్యాత్మిక గోధుమలు అంటే మామూలుగా లోకంలో కాదు, ఆత్మీయంగా ఆహారం. ఆధ్యాత్మిక ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని మందిరం. చూడండి, కీర్తన 65. కీర్తన 65 4వ వచనం. కీర్తన 65 4. 484. పాత నిబంధనలో పేజ్ నంబర్ 484. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని. ఇప్పుడు పలకండి నాతో అందరూ. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేలు ఎక్కడుంది చెప్పండి? దేవుని మందిరం. తృప్తి ఎక్కడుంది? మందిరంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. దేవుని వాక్యం ఉన్నది. దేవుని యొక్క సమృద్ధి ఉంది మనకి. కనుక ప్రియులారా, దేవుని మందిరానికి ఏదో మందిరం ప్రతిష్ఠ అయిపోయింది, ఆ రోజు మందిరానికి వెళ్ళాలి కనుక ఆ రోజు వెళ్తే సరిపోతుంది అనుకుంటా సరిపోతా. ఏం చేయాలంట? మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్పొందాలి. ఆదివారం ఆరాధన, మధ్యలో ప్రార్థన కూటాలు, ఇంకా మిగతా కార్యక్రమాల్లో ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ పాల్పొందాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? సమృద్ధి అయిన ఆహారం. మంచి గోధుమలతో ఆయన మనను పోషించేవాడు. గోధుమల యొక్క అనుభవం ఎక్కడుంది? మంచి ఆహారం దొరికే స్థలం ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో దేవుని వాక్యములు ధ్యానించుట, దేవుని మాటలు వినేదానిట. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించేవాడు ఉంటాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ప్రేమించేవారు ఉండాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ పల్లవి పాడిస్తాను. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుతున్నాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కనుక దేవుని వాక్యము శ్రేష్ఠ గ్రంథం. దేవుని మాటలు
జీవం కలిగిన మాటలు, జీవితాన్ని పోషించే మాటలు, సమృద్ధి కలిగిన ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని మందిరం. ఒక ఆయన ఉన్నాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు ఆదరణప్పుడు నేను సంతోషించాను. అలాగున ఈరోజు విసనపేట మరి యెరూషలేము ప్రార్థన మందిరం ప్రతి సందర్భంగా యెరూషలేము యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. కానీ యెరూషలేము యొక్క అనుభవంలో ప్రాముఖ్యంగా నీతిమంతులుగా ఉండుట, రెండవది విశ్వాసమైన నీతిమంతుల్లో విశ్వాసం యొక్క అనుభవం, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవం, తర్వాత సమాధానం యొక్క అనుభవం, ఆయన ప్రజలుగా జీవించుట, ఆయన స్తుతించుట, తర్వాత ఆయనకి ఇష్టలుగా జీవించుట, తర్వాత మన జీవితాల్లో సమృద్ధి అయిన తృప్తి మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా మన జీవితానికి ఎంతో క్షేమాన్ని పొందేవారు ఉంటాం. ఆ రీతిగా ఈ దినం ఈ మందిరం ప్రతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరిని, వారిని వారి కుటుంబాలను దేవుడే ఆశీర్వదించునుగా. అలాగే ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకై ఆయన సిద్ధపరచునుగా. అలాంటి అనుభవంలో ఎల్లప్పుడూ ఈ విసనపేట ఈ యెరూషలేము ప్రార్థన మందిరం యొక్క అనుభవంలో మనం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపరచుకుందాం గాక. ఈ సమయంలో మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. స్థానికంగా యెరూషలేము ప్రార్థన మందిరం అంటే విసనపేట మందిరానికి వచ్చే ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు మార్చి క్లుప్తంగా దేవుని స్తుతించండి. దేవుడు ఇచ్చిన ఈ చక్కటి మందిరాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇద్దరు